హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ వి రాజ్ మహమ్మద్ విరచితాంశంగా సమరశీల భారత విప్లవ ఉద్యమకారులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సమరశీల భారత విప్లవ ఉద్యమకారులు డాక్టర్ వి రాజ్ మహమ్మద్ వారి విరచితాంశం. ఆ క్రమంలో సమరశీల భారత విప్లవ ఉద్యమకారులుగా అరవింద ఘోష్, జతిన్ ముఖర్జీ, వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, దర్శి చెంచయ్య, చంపక్రామన్ పిళ్ళై, ఇలా వారి జీవిత విశేషాలని ఇప్పుడు మనం సమరశీల భారత విప్లవ ఉద్యమకారులుగా వారి జీవిత విశేషాలను విందాం. మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను. సమరశీల ఉద్యమం, స్వదేశం కోసం పోరాటం, భారత విప్లవోద్యమకారులు. అహింస, శాంతి, చర్చలు, నిరసనలతో స్వతంత్ర భారతాన్ని చూడలేము అని నమ్మిన కొందరు జాతీయవాదులు విప్లవోద్యమం వైపు మొగ్గు చూపారు. ఆయుధాలను చేతబూని సమరశీల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడమే ధ్యేయంగా పనిచేశారు. వీరిలో కొందరు స్వదేశంలో ఉండి ఉద్యమంలో పాల్గొంటే, మరికొందరు విదేశాల్లో ఉంటూ స్వేచ్ఛా భారతావని కోసం శ్రమించారు. పార్టీలు స్థాపించి పత్రికలు నెలకొల్పి ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. వారిలో మనం క్రానలాజికల్గా పరిశీలిస్తే అరవింద ఘోష్, వీరు ఆగస్ట్ 15, 1872లో పుట్టి డిసెంబర్ 5, 1950లో అమరవీరులయ్యారు. అలాంటి అరవింద్ ఘోష్ విప్లవవాద జాతీయోద్యమంలో ప్రముఖులు. అరవిందో ఘోష్, ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివి ఐసిఎస్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ఈ పదవిని తిరస్కరించి 1892లో భారతదేశానికి వచ్చారు. బొంబాయిలోని ఇందు ప్రకాష్ పత్రికలో న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనే శీర్షికతో 1893 ఆగస్టు నుంచి 1894 మార్చి వరకు వ్యాసాలు రాశారు. వందే మాతరం పత్రికా నిర్వహణలో బిపిన్ చంద్ర పాల్కు సహకరించారు. బెంగాల్ యుగాంతర్ అనే దినపత్రికను ప్రారంభించారు. బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించి అనేక మందిని ప్రభావితం చేశారు. వీరంతా స్వదేశీ విదేశాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలోనే జతిన్ ముఖర్జీ గురించి మనం తెలుసుకుంటే, జతిన్ ముఖర్జీ వీరు 1879లో పుట్టి 1915లో మరణించారు. బెంగాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించిన వారిలో వీరు ప్రముఖుడు. యుగాంతర్ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడు. భాగ్ జతిన్గా పేరొందిన ఈయనకు టైగర్ జతిన్ అని కూడా ఈయన్ని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదం వ్యాప్తి చేసేందుకు గ్రామ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈయన ప్రసిద్ధ బోలానందగిరి అనే సన్యాసి శిష్యుడు. బరీంద్ర కుమార్ ఘోష్తో కలిసి థియోగర్లో బాంబు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బ్రిటిష్ అధికారులను శిక్షించడానికి ఉపయోగించేవారు. అలా జతిన్ ముఖర్జీ విప్లవ వీరుడిగా. ఇక వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, వీరు 1880లో పుట్టి 1937 వరకు జీవించారు. ఈయన ఒక ప్రముఖ భారతీయ విప్లవకారుడు. సరోజినీ నాయుడుకి సోదరుడు. 1890లో హైదరాబాదులో జన్మించారు. 1880లో జన్మించారు ఆయన హైదరాబాదులో.
ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ వీర సావర్కర్తో కలిసి అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక మంది విదేశీ విప్లవకారులతో సంబంధాలు ఉండేవి. ఈయన బహుభాషా కోవిదుడు. తెలుగు, తమిళం, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, హిందీ, ఇంగ్లీష్ మున్నగు భాషల్లో నిష్ణాతుడు ఈయన. తర్వాత ఫ్రెంచి, ఇటాలియన్, జర్మనీ, రష్యన్, స్కాండినేవియన్ భాషలను కూడా నేర్చుకున్నారు వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. మద్రాస్, కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. ఇంగ్లండ్లో తల్వార్ అనే విప్లవ పత్రికలో పనిచేశారు. ఆ పత్రిక అభ్యున్నతి కృషి చేశారు. మేడం బికాజీ కామాతో కలిసి విప్లవ కార్యకలాపాలు కొనసాగించేవారు. 1919లో భారత విప్లవకారుల రహస్య సమావేశం, దానికోసం బెర్లిన్లో ఈయన ఏర్పాట్లు చేశారు. బెర్లిన్లో స్థాపించిన ఇండియా స్వాతంత్ర కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యారు వీరేంద్రనాథ్. మాస్కోలో జరిగిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ 3వ కాంగ్రెస్కు చెందిన భారత్ కమిటీకి హాజరయ్యారు ఈయన. 1921 డిసెంబర్లో బెర్లిన్లో రాజ్ బిహారీ బోస్తో కలిసి జపాన్లో ఇండియన్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఎంఎన్ రాయ్ ఆయన సలహాతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీలో చేరారు. స్వీడన్లో ప్రముఖ బోల్షివిక్ నాయకుల్ని కలిసి సామ్యవాద భావాల వైపు మొగ్గు చూపారు. 1937 జూలైలో వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయను అరెస్ట్ చేసి సెప్టెంబర్లో ఉరితీశారు. అలాంటి వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ తరువాత మనం ఆ క్రమంలోనే దర్శి చెంచయ్య గారిని గుర్తు చేసుకోవాలి. దర్శి చెంచయ్య వీరు 1890లో పుట్టి 1964లో మరణించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 1890 డిసెంబర్ 28న జన్మించారు దర్శి చెంచయ్య. ఈయనపై కందుకూరి వీరేశలింగం ప్రభావం ఎక్కువ. బాల్యంలోనే మూఢనమ్మకాలను వ్యతిరేకించారు ఈయన. ఒంగోలులో మెట్రికులేషన్, చెన్నైలో BA పూర్తి చేశారు. వ్యవసాయంపై మక్కువతో 1912లో అమెరికా వెళ్ళి చదువుకుంటూనే గదర్ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా చేరారు. భారతదేశ స్వాతంత్రం కోసం అమెరికా నుంచి ఆయుధాలతో ఓడలో బయలుదేరి కెనడాకు వెళ్ళారు. అక్కడి నుంచి ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, జపాన్ ఆ తీరాల వెంబడి ప్రయాణించి బ్రిటిష్ వారికి చిక్కారు. బర్మా సరిహద్దుల్లో తిరుగుబాటు దళాలకు సంధానకర్తగా వ్యవహరించారు. బ్రిటిష్ ప్రభుత్వం కాన్పూర్ కుట్ర కేసులో ఈయన్ను ఇరికించేందుకు విఫలయత్నం చేసింది. స్త్రీ విద్యా వ్యాప్తికి, వేశ్యా వృత్తి నిర్మూలనకు కృషి చేసిన సంస్కరణవేత్తగా దర్శి చెంచయ్య పేరు పొందారు. 1964 డిసెంబర్ 30న మరణించారు. అలాంటి మహనీయుడు దర్శి చెంచయ్య కాగా, ఇక చంపకి రామన్ పిళ్ళై గురించి మనం గమనిస్తే, చంపక్ రామన్ పిళ్ళై 1891లో పుట్టి 1934లో మరణించారు. చంపక్ రామన్ పిళ్ళై ఈయన 1891లో సెప్టెంబర్ 15న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. జై హింద్ నినాదాన్ని తొలిసారిగా ఇచ్చింది ఈయనే, చంపక్ రామన్ పిళ్ళై. జై హింద్ నినాదాన్ని తొలిసారిగా ఇచ్చింది ఈయనే. జర్మనీలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ దేశస్థుల సహాయంతో బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా పనిచేశారు. కానీ విఫలమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో భారతీయ స్వచ్ఛంద సేవా దళాన్ని ఏర్పాటు చేసి ఐరోపాలో ఉన్న భారతీయ సైనికులను చేర్చుకునే ప్రయత్నం చేశారు. లాలా హర్దయాళ్, తారకనాథ్ దాస్, బర్కతుల్లాలతో కలిసి బెర్లిన్లో భారత జాతీయ పార్టీని స్థాపించారు. 1915లో ఆఫ్ఘనిస్తాన్లో రాజమహేంద్ర ప్రతాప్ స్థాపించిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చంపక్ రామన్ పిళ్ళై. రామన్ పిళ్ళై వలస ప్రజల కోసం పీడిత జాతుల సంఘం అనే ఒక వేదికను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. ఈయన కేరళలో సామాజిక సంస్కరణ కోసం ప్రయత్నించారు. ఇలా మనం ఆనాటి ప్రముఖుల్లో మనం గమనించినటువంటి విషయాల్లో మరి
విప్లవ కార్యక్రమాలు, యుగాంతర్ రహస్య సమాజం అనే సంఘానికి నాయకత్వం వహించినటువంటి జతిన్ ముఖర్జీ, విదేశాల్లో కొన్ని విప్లవ కార్యక్రమాలు వారి ద్వారా యుగాంతర్ ద్వారా నేరుగా జరిగేవి. ఈ కార్యక్రమాలకు జిడ్డు గోపాల ముఖర్జీ సహాయపడేవారు. ఈ విప్లవ బృందాలన్నింటినీ ఒక సంఘటిత పార్టీగా ఏర్పాటు చేశారు. విజయానికి ఆయుధ బలం అవసరమనే సిద్ధాంతాన్ని నమ్మారు. 1915 సెప్టెంబర్ 10న బ్రిటిష్ పోలీసుల చేతిలో గాయపడి ఒడిశాలోని బాలసోర్లో జతిన్ ముఖర్జీ మరణించటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆనాడు సమరశీల భారత విప్లవ ఉద్యమకారులుగా అరవింద్ ఘోష్, జతిన్ ముఖర్జీ, వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, దర్శి చెంచయ్య, చంపక్ రామన్ పిళ్ళై ఇలాంటి మహనీయులు, విప్లవ వీరులు, వారికి సంబంధించిన జీవిత విశేషాలని మనం డాక్టర్ వి రాజ్మహమ్మద్ వీర్ అసోసియేట్ ప్రొఫెసర్గా అందించిన ఆ అంశంలో భాగంగా మనం ఆనాటి విప్లవ సంస్థల గురించి మనం పరిశీలించే క్రమంలో విప్లవ సంస్థ, ఆ స్థాపకులు ఏ ప్రదేశంలో అనే దాన్ని మనం గమనిస్తే మిత్రమేళ ఇది 1899, 1904లో మరి సావర్కర్ సోదరులు నాసిక్లో ఏర్పాటు చేశారు ఆ సంస్థ మిత్రమేళాని. 1904లో అభినవ భారత్గా మార్పు చేశారు ఆ మిత్రమేళాని. విడి సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్లు స్థాపకులు ఉత్తరప్రదేశ్లోనమాట ఈ సంస్థ. అలాగనే అనుశీలన్ సమితి, దీన్ని సతీష్ చంద్రబోస్, ప్రమద్నాథ్ మిశ్రా కలకత్తాలో స్థాపించారు ఆ విప్లవ సంస్థను. ఇక హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, దీన్ని సచ్చిదానంద్ సన్యాల్, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలీ వారు స్థాపించారు. ఇక ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, దీన్ని 1928లో సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, శ్రీనివాస్ అయ్యంగార్ స్థాపించారు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే దాన్ని. ఇక ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ యుఎస్ఏలో 1907 పేరుతో తారకనాథ్ దాస్ కాలిఫోర్నియాలో పెట్టారు ఈ విప్లవ సంస్థని. ఇక ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అని శ్యామ్జీ కృష్ణవర్మ, ఎస్ఆర్ రాజా వీళ్ళు లండన్లో ఏర్పాటు చేశారు దాన్ని. ఇక హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ, దీన్ని రాంప్రసాద్ బిస్మిల్ వారు మరి దాన్ని లండన్లో ఏర్పాటు చేశారు. ఇక హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ రాంప్రసాద్ బిస్మాల్ ఏర్పాటు చేయగా, ఇక గదర్ పార్టీ దాన్ని లాలా హర్దయాళ్, సోహన్ సింగ్ బక్నా, సంతోష్ సింగ్లు దీన్ని కూడా మొదట లండన్లో ఆరంభించి నడిపినటువంటి విప్లవ సంస్థలుగా మనం చరిత్రలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా సమరశీల భారత విప్లవ ఉద్యమకారులు విప్లవ సంస్థలు స్థాపించడం అనేటువంటి క్రమం ఇదంతా కూడా ఆనాడు వీరంతా అహింస, శాంతి చర్చలు, నిరసనలతో స్వతంత్ర భారతాన్ని చూడలేమని నమ్మిన జాతీయవాదులు. వారు విప్లవోద్యమం వైపు మొగ్గు చూపారు. ఆయుధాలను చేతబోని సమరశీల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడమే ధ్యేయంగా పనిచేశారు. వీరిలో కొందరు స్వదేశంలో ఉండి ఉద్యమంలో పాల్గొంటే, మరికొందరు విదేశాల్లో ఉంటూ స్వేచ్ఛా భారతావని కోసం శ్రమించారు, పార్టీలు స్థాపించారు, విప్లవ సంస్థలను, పత్రికలను నెలకొల్పి ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినటువంటి మహనీయులు. కాబట్టి సమరశీల భారత విప్లవ ఉద్యమకారులుగా మనం వారికి జోహార్లు అర్పిస్తూ డాక్టర్ వి రాజ్మహమ్మద్ విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు చారిత్రకాంశంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.